ఆపాలి అసాగు విత్తనాల పరిశ్రమ విస్తరణను ప్రజాప్రియ సేకరణ గ్రామంలోనే స్వేచ్ఛగా జరిపించాలి. ప్రజలందరూ స్వేచ్ఛగా తమ అభిప్రాయం తెలియపరచుకోవడం ప్రశాంతమైన వాతావరణం కల్పించాలి. ప్రజలందరూ స్వేచ్ఛగా తమ అభిప్రాయం తెలియజేసుకోవడానికి ప్రశాంతమైన వాతావరణం కల్పించాలి. తుమ్మలదొడ్డి గ్రామంలోనే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం తుమ్మలదొడ్డి గ్రామంలోనే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ఆపివేయాలి. అసాగో పరిశ్రమ విస్తరణను ఆపివేయాలి. అసాగో విత్తనాల పరిశ్రమ విస్తరణను అసాగో విత్తనాల పరిశ్రమ విస్తరణను అసాగో విత్తనాల పరిశ్రమ విస్తరణను వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు కాపాడుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం పర్యావరణాన్ని పోరాడతాం పర్యావరణ పరిరక్షణకై పోరాడతాం పర్యావరణ పరిరక్షణకై ఆపాలి అసాగో విత్తనాల పరిశ్రమ విస్తరణను అసాగో విత్తనాల పరిశ్రమ విస్తరణను అసాగో విత్తనాల పరిశ్రమ విస్తరణను అసాగు విత్తనాల పరిశ్రమ విస్తరణను వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు కాపాడు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. ప్రధానంగా ఈ రాజమండ్రి జిల్లా గోకవరం మండలం గోకవరం ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా ఆందోళన చేశాం. దానికి గల కారణాలు ఏదంటే అసాగో బ్యాటరీ ఏదైతే ఉందో అసాగో బ్యాటరీకి ఇప్పటికే ఆల్రెడీ 2 లక్షలు నడుస్తుంది. ఇప్పుడు 3వ లక్ష పెంచుతున్నారు. దానివల్ల ఏంటంటే ఈ ప్రాంతంలో ఇంకా ఒక 5-10 ఏళ్ళు అయితే మొక్కలు మొలవు, చెట్లు మొలవు, అనారోగ్యాలు, అందులో మళ్ళీ వేస్టేజీ అంతా తీసుకొచ్చి పుష్కరాల కాలంలో పోతున్నారు. ప్రధానంగా రేపు ఈ ప్రజా దర్బార్ పెట్టారు. ప్రజా దర్బార్ ఏంటి, ఎక్కడ పెట్టాలా? గుమ్మల తోటలో పెట్టాలా? ఎక్కడ పెడుతున్నారు? వారు జాగీర్లో పెడుతున్నారు. వారు జాగీర్లో పెట్టడం వల్ల ఏంటి ప్రయోజనం? ఏ ప్రజలకైతే అపోహలు ఉన్నాయో ఆ 4 గ్రామాలు 5 గ్రామాల ప్రజలకి ఆ 4 గ్రామాలు 5 గ్రామాలు నిద్ర లేకుండా జరుగుతుందో వాళ్ళకి తెలియకుండా మీరు మీ జాగ్రత్తలో పెట్టడం ఎంతవరకు సమంజసం? అందుకే రేపు ప్రజాభిప్రాయ సేకరణ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలి. అలాగే అసాగో బ్యాటరీ అనేది ఏదైతే ఉందో అసాగో బ్యాటరీని తక్షణమే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండు. మీరు పోలీసులతోటో వీళ్ళతోటో నిర్బంధాలు పెట్టి అరెస్టులు చేయించి ఈ కంపెనీ కొనసాగిస్తున్నారు. తక్షణమే జగ్గంపేట ఎమ్మెల్యే గారు, ఎందుకంటే వాళ్ళ ఓట్లు రేపు అవసరం, ఆల్రెడీ వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి తక్షణమే ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఇంకా పెంచే అభిప్రాయం ఏదైతే ఉందో ఇంకా 1,00,000 లీటర్లు పెంచే అభిప్రాయం ఏదైతే ఉందో తక్షణం విరమించేలాగా ఎమ్మెల్యే గారు పోరాడాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్.